మాననీయులారా మహాయోధులారా మానని గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ చేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 33 జిల్లాల ప్రణమిల్లిన శుభతరణం జై తెలంగాణ జై జై తెలంగాణ ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ చేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జోహార్ అంబేద్కర్ గారికి జోహార్ జోహార్ సిరి వెలుగులు అరరరే సిరి వెలుగులు విరజిమ్మె సింగరేణి బంగారం అనువనవున కనిజాలే నీ తనువుకు సింగారం ఈ తనువుకు సింగారం ఈ తనువుకు సింగారం సిరి వెలుగులు విరజిమ్మె సింగరేణి బంగారం అనువనవున కనిజాలే నీ తనువుకు సింగారం నీ తనువుకు సింగారం నీ తనువుకు సింగారం సహజమైన వన సంపద చక్కనైన పూల పొద సకలైన పూల పొద సకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ చేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జోహార్ అంబేద్కర్ జోహార్ జోహార్ స్వర్ణయుగం కావాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై 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 జై తెలంగాణ మరి 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పేదల యొక్క సంక్షేమమే ప్రజాధ్యేయమని ప్రజల వద్దకు ప్రజాపాలన అండగుండి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఘనత జై ప్రజాపాలన జై ప్రజాపాలన. మరి స్వర్గీయ అందేశ్రీ గారిని గుర్తు చేసినటువంటి తమ్ముడు శివాకు అందేశ్రీ గారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని ఒకసారి అందరు గట్టిగా ఎదురు తిరిగిన పెన్ను అది గన్ను కంటే పదునైందని నిరూపించినటువంటి అందేశ్రీ గారు ఆనాడు ఆ దొరకు ఎదురు తిరిగి అన్న మాటలు స్వయంగా తన గొంతుతో ఈ తెలంగాణ తిరగబడ్డప్పుడు నీ అధికారం నీ అహంభావన నీ అహంకారం నీ పదవి నీ పైసలు నీ భజన పరులంతా వెళ్ళిపోతారు నువ్వు దిక్కుమాలినోడా నువ్వు దిక్కుమాలినోడా నువ్వు దిక్కుమాలినోడా అంటూ నిన్ను ఒంటరిని చేసి తెలంగాణ ప్రజలు చీ కొడతారు అన్నాడు అదేవిధంగా ఏ పాటతోనైతే తెలంగాణ వచ్చిందో ఆ పాటను బిచ్చగత్తెను చేస్తే ఒక్కనికి కూడా సోయి లేదంటూ అనేక మంది కవులు గౌరవాన్ని ఆకాశమెత్తు ఉంచి మరి నంది అవార్డుల స్థానంలో గద్దరన్న అవార్డునిచ్చి గద్దరన్న జయంతిని జరిపి ప్రభుత్వ పరంగా మరి 2 కళ్ళైనటువంటి గద్దరన్నకు మరో కన్నైనటువంటి అందేశ్రీ సాము మేము చేస్తాము నీ చేతి కర్రతోనే సాము మేము చేస్తాము సాము మేము చేస్తాము నీ పాట బంధు పెట్టాలని పాట బంధు పెట్టాలని గద్దరన్న గుండె పైన గుండ్ల వర్షం కురిపించిరి గుండ్ల వర్షం కురిపించరి గుండ్ల వర్షం కురిపించరి ఆనాటి పాలకులు పాటభంగాలని గద్దరన్న రేవంత్ రెడ్డి గారు అందుకే
కవులకు కళాకారులకు పెద్ద పీట వేసిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. దయచేసి ఆ గేట్ దారు ఎడమ వైపున కుర్చీలు ఖాళీ ఉన్నాయి, ఆ కుర్చీలలో కూర్చోవాల్సిందిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరినీ వేడుకుంటా ఉన్నాం. మరి కాసేపట్లో అయిన నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ జిల్లా లోపలికి రాలి. ఇక్కడ దాకా వచ్చి మీరు ఆ చెట్ల సాటుకుంటే ఏం లాభం లేదు. ఇట్లా మీరు లోపలికి వస్తే కుర్చీలు ఖాళీ ఉన్నాయి. ఇక్కడ ఇట్లా అంటే ఆ బస్సు పక్క పట్టున్నారు చూడు చోరులు. ధన్యవాదాలు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా అన్న మానాల మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన మరి శ్రీ సుదర్శన్ రెడ్డి గారి సన్మాన సభ జరగబోతా ఉన్నది. దయచేసి మీ అందరికీ మరొక్కసారి కొంచెం లైట్గా డిలే హలో హలో కార్యకర్తలకు అండగుంటాడు, కంటికి రెప్పలు కాస్త ఉంటాడు, కంటికి రెప్పలు కాస్త ఉంటాడు, కంటికి రెప్పలు కాస్త ఉంటాడు. కార్యకర్తలకు అండగుంటాడు, కంటికి రెప్పలు కాస్త ఉంటాడు, కంటికి రెప్పలు కాస్త ఉంటాడు, కంటికి రెప్పలు కాస్త ఉంటాడు. అన్నారి మనం అంటే చాలు అన్నింటా తోడుండే తోడు, అన్నింటా తోడుండే తోడు, అన్నింటా తోడుండే తోడు. జాగాల బిడ్డలమ్మో పొద్దుటూరి సుదర్శన్ రెడ్డన్నా, కాంగ్రెసు జెండా పట్టి మన అన్న సుదర్శన్ రెడ్డన్నా, సైరను దినాడే పులి బిడ్డ సుదర్శన్ రెడ్డన్నా, సైరను దినాడే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డన్నా. చిన్న పెద్ద ఎవరినైనా ప్రేమతోటి పలకరిస్తాడు, ప్రేమతోటి పలకరిస్తాడు, ప్రేమతోటి పలకరిస్తాడు. శత్రువునైనా చేరదీస్తాడు, ఆపదలోన ఆదుకుంటాడు, ఆపదలోన ఆదుకుంటాడు, ఆపదలోన ఆదుకుంటాడు. రాహుల్ గాంధీ సోనియా గాంధీ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డన్నా, బిడ్డడమ్మో పొద్దుటూరి సుదర్శన్ రెడ్డన్నా, కాంగ్రెసు జెండా బట్టి మన అన్న సుదర్శన్ రెడ్డన్నా, కాంగ్రెసు జెండా బట్టి మన అన్న సుదర్శన్ రెడ్డన్నా, సైరను దినాడు పులి బిడ్డ సుదర్శన్ రెడ్డన్నా, సైరను దినాడు మన అన్న సుదర్శన్ రెడ్డన్నా. కాంగ్రెసు జెండలెత్తు రాజుగవర రాజుగా, వెనక ముందు దూకుడేంది రాజుగవర రాజుగా, కాంగ్రెసు జెండ పట్టు రాజుగవర రాజుగా, వెనక ముందు దూకుడేంది రాజుగవర రాజుగా, కాంగ్రెసు జెండలెత్తు రాజుగవర రాజుగా, వెనక ముందు దూకుడేంది రాజుగవర రాజుగా, కాంగ్రెసు జెండలెత్తు రాజుగవర రాజుగా. సుదర్శనంగా మనకు అండగుండు రాజుగా, అదరు వద్దు బెదురు వద్దు దండు గట్టు రాజుగా, సుదర్శన అండగుండు రాజుగవర రాజుగా, అదరు వద్దు
దరఖాస్తు గజ్జల రాజన్న ఆపదకు సాపదకు గజ్జల రాజన్న అండగుండె తోడు రన్న గజ్జల రాజన్న ఇక పులి తొక్కటి బరబర పులి తొక్కటి సత్య రెండు రాజుగవర రాజుగా కాంగ్రెస్ జెండా పట్టు రాజుగవర రాజుగా పురిదొక్కడి సంతరెండు రాజుగవరి రాజుగా కాంగ్రెస్ జెండా పట్టు రాజుగవరి రాజుగా నువ్వు దండు గట్టి తరువులయ్యి రాజుగవర రాజుగా సుదర్శన నామనకు ఉండురా రాజుగా దండుగట్టి నడుములయ్యి రాజుగవరి రాజుగా సుదర్శన అన్నాడు రాజుగవరి రాజుగా చలో 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 అందుకే తెలంగాణ గడ్డ మీద వచ్చిన ఈ ప్రజా పాలనలు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రతి బిడ్డకు ముఖ్య సలహాదారులుగా రావటం ఈ మన ప్రాంత బిడ్డలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తా ఉన్నాం. అందుకే యారా ప్రతి ఒక్క పేదోడికి బడుగు బలహీన వర్గాలకు అట్టడి దుక్కులాలకు అండగా ఉన్నటువంటి కాంగ్రెస్ జెండాను పట్టుకొని మనందరికి అండగా ఉన్న సుదర్శన అన్న సన్మాన సభకు విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మరి కాసేపట్లో ప్రభుత్వ ముఖ్య సలహాదారులుగా నియమితులై మొట్టమొదటిసారి మన నిజామాబాద్ గడ్డ మీద అడుగు పెడుతున్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ, రైతు సోదరులకు, మహిళలకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ శుభదినం. ఈ జిల్లాకు రెండు అంటే ఒకరు పిసిసి ప్రెసిడెంట్ గా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారునిగా నియమించబడిన తర్వాత ఈ రోజు మొట్టమొదటిసారిగా నిజామాబాద్కు విచ్చేసిన సందర్భంగా జరుపుకుంటున్నటువంటి సభ, అట్లాగే పిసిసి ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు కూడా ఈ జిల్లా అభివృద్ధికి ముందుకు తీసుకుపోవడంలో చాలా ఒక మెట్టు ముందు ఉంటారని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఈ జిల్లాలో వ్యవసాయ రంగానికి అనేక రకాలుగా దోహదపడి, అంటే గుత్ప కావచ్చు, అల్లిసాగర్ కావచ్చు, అనేక రకాలుగా నీటి సౌకర్యాన్ని కల్పించడంలో కీలక పాత్ర వహించినటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వ సలహాదారునిగా రావడంతో ఈ జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నటువంటి విశ్వాసం ఈ సందర్భంగా నాకు ఉన్నది. అలాగే మరో దిక్కు మహేష్ అన్న గారు కూడా ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తున్నాడు కాబట్టి ఇద్దరు కూడా ఇవాళ జిల్లాలో అభివృద్ధి పథం తీసుకుపోయి ఈ జిల్లాను ముందుకు తీసుకుపోతున్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇప్పటికే అనేక రకాలుగా అంటే గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతాంగం అనేక రకాలుగా ఎన్ని ఇబ్బందులు పడ్డదో మనం చూసినాం. ఇటు ఒక దిక్కు ధాన్య కొనుగోలులో ఆనాడు ప్రతి క్వింటాల్ వెనుక 10 కిలోల చొప్పున కడత రూపంలో రైతులను దోసుకున్నటువంటి సందర్భం మనం అనేక రకాలుగా అనేక గ్రామాల్లో చూసినాం. కానీ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ ఎక్కడ కూడా కడత పేరు మీద ఇబ్బంది లేకుండా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ కొన్న 2 రోజులనే రైతులకు డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేస్తా ఉన్నది. అట్లాగే ఈ వానాకాలం కూడా ఏదైతే పంట కొనుగోలు జరుగుతూ ఉన్నదో దానికి సంబంధించినటువంటి బోనస్ను కూడా 500 రూపాయలని ఇవాళ వెంటనే రైతుల ఖాతాలో జమ చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ఉందో ఆ ప్రభుత్వం పంటలకు మద్దతు ధర నిర్ణయించడం వరకే జరుగుతుంది, కానీ ఆ నిర్ణయించిన ధరను రైతులకు అందించడంలో ఎక్కడ కూడా శ్రద్ధ చూపడం లేదు, నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఉదాహరణకి మొక్కజొన్న ఉన్నది, ఎంఎస్పీ ఏమో 2400 రూపాయలు ఉన్నది, కానీ రైతుకు ఎక్కడ కూడా 2400 రూపాయలు అందే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక చట్టాన్ని తీసుకురాలేదు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. ఇక్కడ గతంలో పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా మొక్కజొన్న కొనుగోలు నిర్లక్ష్యం వహించి రైతులు ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం చూసినాం. కానీ ఇవాళ మన ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవడం కోసం
మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేసి ఇవాళ ఎకరానికి 25 క్వింటాల చొప్పున రైతులు పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకు దిశగా ప్రభుత్వం చేస్తూ ఉంటారు. అట్లాగే సోయ కావచ్చు, ప్రతి పంటను కూడా రైతులు ఎక్కడ ఇబ్బంది పడ్డా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఆ దిశగా ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇది గతంలో పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి తేడా. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ, రైతుల ప్రభుత్వం. అందుకని ఇవాళ మరోసారి మీకు తెలియజేస్తా ఉన్నాను, ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారుగా నియమించడంతో ఒక జిల్లాకు ఒక మంచి అవకాశం. ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు మా అన్న మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్వేష్ రెడ్డి గారు. మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఈరోజు నియమించబడ్డ మన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చినందుకు ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మనకు చాలా సంతోషంగా ఉంది. మన జిల్లాకి మంత్రి లేరు అనేసి మనం బాధపడ్డాము, కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది సీనియర్ లీడర్కి. ఇప్పుడు మన 6 గ్యారంటీలు కూడా తప్పకుండా అమలైతే అని రైతు సోదరులకు కానీ సోదరిమణులకు కానీ మన డయాస్ మీద కూర్చున్న సోదరులకు సోదరిమణులకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది, తప్పకుండా ఇంప్లిమెంటేషన్ జరుగుతాయనేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మన సీఎం గారు కూడా రైతు పక్షపాతి. రైతుల అకౌంట్లో అన్ని డబ్బులు వేసిన ఘనత అంటే మన ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ. ఈరోజు అన్ని అవకాశాలు ఉన్నాయి. మొన్ననే ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కూడా ఒక బీసీ బిడ్డను గెలిపించుకోబోతున్నాం, నవీన్ యాదవ్ని పెద్ద మెజార్టీతో గెలిపించుకుంటున్నాము. రేపే రిజల్ట్ ఉంది కాబట్టి సంతోషమైన వార్తలు అనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మనకు మంచి రోజులు వస్తాయి. మళ్ళీ వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ గ్రేటర్ ఎలక్షన్సే కానీ తప్పకుండా మనం విజయం సాధిస్తాము. మన కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా మన రాహుల్ గాంధీని కూడా ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతో మనం అందరం కలిసికట్టుగా మన కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథన్ చేయాలనేసి సోదర సోదరిమణులని కోరుతున్నాము. ముఖ్యంగా మనకు ఉండేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకసారి కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అన్నకు. అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా రాజకీయ నాయకులకు స్వార్థము, ఏదన్నా ఇతర కార్యక్రమాలు, మరి తన సొంత కుటుంబ సభ్యుల కోసము అది ఇది అని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎటువంటి మచ్చ లేకుండా దాదాపుగా 30-40 సంవత్సరాలుగా మరి వాళ్ళు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎటువంటి కూడా ఒక మచ్చ లేకుండా ఎదిగినటువంటి నాయకుడు. మరి వారి మార్గదర్శనంలో కూడా ఒక యువకులుగా మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా వారి వెనుకనే ఉండి వారి మార్గదర్శకంలో మాకు ఒక గురువుగా మరి చూస్తూ మా యొక్క ఎదుగుదల కూడా ఇంటెట్గా వారి క్రమశిక్షణ మాకు కూడా అవలంబించబడి మరి ఈరోజు మరి ఇంత మంచి స్టేజ్ మీద ఈ అవకాశాలు పొందుతున్నామంటే వారి యొక్క చలువనే దీనికి నిదర్శనం. కాబట్టి మరి ఈ సందర్భంగా మన కాంగ్రెస్ పార్టీ మరి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మనం చూస్తున్నాము. ఎంతమంది ఇప్పుడు బడ్జెట్ లోటు ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కటి సన్న బియ్యం కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, పంటల కొనుగోలు కానివ్వండి, బోనస్ కానివ్వండి, ఇతర ఏ కార్యక్రమాలు చూసినా దిగ్విజయంగా నెరవేరుస్తున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీకి మనం అంతా ఎల్లవెల్ల అండంగా ఉండాలా. ఎటువంటి మతతత్వ పార్టీలు మరి ఎన్నో బూటకమ్మ మాటలతో మనకు ముందుకు వస్తున్నాయి. కాబట్టి అలా మాటలకు మరి మనం వెలవకుండా మన కాంగ్రెస్ పార్టీని మరింత చొరవ చేసుకునే విధంగా మనమంతా ముందుకు సాగాలని చెప్తూ మరొకసారి మా సార్కి అవకాశం కల్పించినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఏఐసిసి అధిష్టాన పెద్దలైనటువంటి ఖర్గే గారికి, అలాగే మన భారత ప్రధానమైనటువంటి మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారికి, అలాగే మన యంగ్ అండ్ డైనమిక్ సీఎం అయినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మా బోధన నియోజకవర్గం తరఫున, మా ప్రజానికం తరఫున, యువత తరఫున పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి మోహన్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. मुझे आज यहाँ पर जो मौका दिया गया है, सबसे पहले मैं हमारे जिला सदर निजामाबाद के मौलाना मोहन साहब का तहे दिल से शुक्रिया अदा करता हूँ, जिन्होंने यहाँ पर आज
वेलकम जो सभा जो यहाँ पर हमारे और आपके हरदिल अजीज कायद, जो तेलंगाना के सीनियर कायद, जो कांग्रेस पार्टी को निजामाबाद जिला ही नहीं बल्कि आसपास के बाजू के जिलों को भी कांग्रेस पार्टी के कार्यकर्ताओं को मजबूत करने वाले आपके और हमारे हरदिल अजीज बोधन एमएलए, तेलंगाना हुकूमत के एडवाइजर, जिसे यहां पर हम सब मिलकर उनका इस्तकबाल करने के लिए जमा हुए हैं। मेरे भाइयों और बहनों, यहां पर हम सुदर्शन रेड्डी साहब की अगर उम्र का तकाजा देखें तो सुदर्शन रेड्डी साहब ने अपने 75 साल पूरे कांग्रेस पार्टी की आवाम के लिए सेवा के लिए अपने पूरी उम्र पूरी कांग्रेस पार्टी को लगाए हैं। मेरे भाइयों और बुजुर्गों, कांग्रेस पार्टी आज उनको जो तेलंगाना का एडवाइजर बनाई है, आज हमें मालूम है कि सुदर्शन रेड्डी साहब तेलंगाना के लिए जो अवाम हुकूमत लेकर आई है, जो अवाम हमारे रेवंत रेड्डी साहब को जो हमारे चीफ मिनिस्टर बनाए हैं, जो हमारे यहाँ पर महेश कुमार गौड़ साहब पीसीसी हैं, उन तमाम लोगों के साथ हमारे सुदर्शन रेड्डी साहब रहकर सबसे पहले निजामाबाद जिले को तरक्की करने का जो प्रॉमिस किया है, उन्होंने सबसे पहले निजाम शुगर फैक्ट्री की तरक्की की बात की है। उन्होंने यहाँ पर निजामाबाद अर्बन में डेवलपमेंट की बात की है। उन्होंने निजामाबाद के आरमूर, बालकोंडा, डिचपल्ली और तमाम जिलों में, तमाम डिस्ट्रिक्टों में उन्होंने तरक्की की बात की है। हमेशा सुदर्शन रेड्डी साहब अवाम की तरक्की, गरीबों को मकान दिलाने की बात करते हैं, किसानों के लिए बात करते हैं। हर वो कौम में मकबूल सुदर्शन रेड्डी साहब है। हिंदू, मुस्लिम, सिख, ईसाई सबको अपना एक साथ समझने वाले, मुंह पे बोलने वाले। अगर कोई कांग्रेस कार्यकर्ता गलत करता है तो सुदर्शन रेड्डी साहब उसको बोलते हैं कि अवाम के साथ रहो, अवाम की क्या मसाइल है, अवाम के साथ रहो। आज मैं मोहन रेड्डी साहब का शुक्रिया अदा करता हूं, जिन्होंने सुदर्शन रेड्डी साहब के इस्तेकबाल के लिए हमारे केशव वेणु साहब और हमारे मोहन साहब दोनों ने मिलकर यहाँ इतनी बड़ी सभा किए हैं। मैं उनका शुक्रिया अदा करता हूँ। खुदा हाफिज। 35 సంవత్సరాల నుంచి ఒక మనిషి బోధన్ నియోజకవర్గ ప్రజల మనసులో ఉన్నాడంటే ఆ మనిషి ఎంత మంచివాడై ఉండాలి అనేది ఒకసారి మనం ఆలోచించాలని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుతాను. దాదాపు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వింటా నేను సుదర్శన్ రెడ్డి సార్ అని. గత 7 పర్యాలుగా మా బోధన్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఎప్పటికీ మర్చిపోలేనటువంటి పనులు చేస్తూ, ప్రజలకు అవసరాలు ఎప్పటికప్పుడు గమనిస్తూ, ప్రజలకు ఏం కావాలని తానే స్వయంగా తెలుసుకొని మరీ చేసే పని తాను చేస్తూ ఉంటాడు. మనకు ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయి తాను ఒక్కడే బోధన్ ప్రజల విశ్వాసాన్ని తీసుకొచ్చి నిజామాబాద్ గడ్డ మీద యావత్ రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ రోజు మెడికల్ కాలేజ్ ఉందంటే ఆ రోజు తాను మెడికల్ మినిస్టర్గా చేసిన కృషి అని చెప్పి గర్వంగా చెప్తాను. అదేవిధంగా బోధన్ నియోజకవర్గంలో 4 మండలాలు, ఆ రోజులలో నాకు తెలుసు, నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, 40-50 వేలకున్న భూములు అసలు నీళ్లు లేక పంట వస్తుందా లేదా అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అలీసాగర్ ప్రాజెక్ట్ని ఆ రోజు కంప్లీట్ చేయించిన ఘనత కూడా మా నాయకునికి చెందుతుందని చెప్పి గర్వపడతా ఉన్నాం. ఈ రోజు చూడండి, నా మండలంతో పాటు నవీపేట్, ఎడపల్లి, రేంజల్ మండలాలు 2 పంటలు సస్యశ్యామలంగా గత 14 సంవత్సరాల నుంచి పండుతున్నాయంటే మా నాయకుని కృషితోనే అది సాధ్యమైందని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం. ఇదే కాదు, రాబోయే రోజులలో ఈ రోజు నేను అనుకున్న తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం రాగానే మా నాయకుని మంచి పోర్ట్ఫోలియోతో ఉంటాడని, కానీ కొన్ని రోజులు నిరాశకు గురైనప్పటికీ ఈ రోజు రాష్ట్రంలో మంచి స్థానాన్ని కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి, మా పెద్దలందరికీ, పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు మీ వాళ్ళు చెప్తారులే, నేను రేంజర్కి చెప్తాను. బర్దీపూర్ పెంటకాలాన్ని లిఫ్ట్లు కూడా చేసి వాళ్ళకి అందరికి కూడా బాగు చేసి నాకు చెప్పమంటున్నాడు తాను. కానీ తాను మంచి పనే చెప్తున్నాడు. కల్దూర్కి లిఫ్ట్ చేసి మా ప్రాంతం కూడా 2 పంటలు పండే విధంగా చేసిండని చెప్పి మా నాయకుని గురించి ఇంకా మాటలు నువ్వు తక్కువ చెప్తున్నావు, ఇంకా ఎక్కువ చెప్పమని నాకు బెదిరిస్తా ఉన్నాడు. సరే అన్న, ఖచ్చితంగా బోధన్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంతో పాటు
జిల్లాలో ఉన్న ప్రతి గ్రామానికి అవసరాలను గ్రహించి చేసే వ్యక్తిగా తానున్నాడు కాబట్టి రాబోయే రోజులలో ఇంకా చాలా పెద్ద పెద్ద పనులు తన ద్వారా భగవంతుడు చేపిస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా జిల్లా అధ్యక్షుడు మోహనన్న గారికి అదేవిధంగా మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు సోదరుడు ప్రభుత్వ సలహాదారుడిగా నియమింపబడి మొట్టమొదటిసారి వచ్చేస్తున్నందుకు తనకు అభినందనలు తెలపడానికి సన్మానం చేయడానికి విచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు, మరి వేదిక నిండున్నటువంటి జిల్లా కాంగ్రెస్ సోదరులకు, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్తలకు కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. గౌరవ సుదర్శన్ రెడ్డి గారు ఈ జిల్లాకి రైతులన్నా పేదలన్నా పక్షపాతిగా ఉండి వారి పక్షాన నిరంతరం ఉండడానికి గతంలో ఈ జిల్లాకి పెండింగ్ ఉన్నటువంటి గుతుప అల్లిసాగర్ ఎత్తిపోతల పథకాన్ని ఈ రాష్ట్ర పెద్దలను ఒప్పించి దానికి కావాల్సిన టెండర్ విధానాన్ని అన్ని పూర్తి చేసి తన హయాం మొత్తంలో నీరందించి రైతులకు సాగు నీరందించి ఈ జిల్లాని సస్యశ్యామలం చేసినటువంటి రైతు నాయకుడు. అంతేకాకుండా ఇక్కడ ప్రభుత్వం నుంచి ఆసుపత్రి కళాశాల ఏర్పాటు కావాల్సిన సందర్భంగా జిల్లాలోని అందరు నాయకులు కూడా జిల్లా కేంద్రానికి కొంచెం దూరంలో ఏర్పాటు చేసుకోవాలనుకున్నా కానీ పేదవాడు వచ్చేది బస్సులో రైల్లో కాబట్టి దానికి సమీపంగా ఉండాలని ఖలీల్వాడి గ్రౌండ్లోనే పట్టుబట్టి పేదవాడికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా వైద్యం అందించాలని చెప్పేసి వైద్య కళాశాలని మనకు అందుబాటులో ఉండే విధంగా పేదల పక్షపాతిగా ఉండడానికి ఇదొక నిదర్శనం. అంతేకాకుండా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడంలో విశేష కృషి చేస్తూ రైతుల కొరకు బోధన్ నియోజకవర్గంలోనే పామాయిల్ రిఫార్మ్ చేసే ఆయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకునే కార్యక్రమాన్ని ఈ మధ్య 300 కోట్లతో శంకుస్థాపన చేసినటువంటి రైతు నాయకుడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసిన గౌరవించే నాయకుడు, పేదల పక్షపాతి మన సుదర్శన్ రెడ్డి. ఇంకో విషయం చెప్పాలంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లాలో అత్యంత ఒత్తిడి పార్టీ మారాలని చెప్పేసి తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొని ఆర్థిక నష్టాన్ని అనుభవించి ఎన్ని కష్టాలైనా కాంగ్రెస్ కి వెన్నుముక్కై నిలిచినటువంటి గొప్ప నాయకుడు. ఇలాంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తికి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, అదేవిధంగా యువజన కాంగ్రెస్, ఎన్ఎస్సిఐ, కిసాన్ కాంగ్రెస్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సేవాదల్, మహిళా కాంగ్రెస్ నాయకులకు, నాయకురాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారితో పాటు మన ప్రియతమ నాయకుడు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈ నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు పెద్దలు భూపతి రెడ్డి గారికి కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా మన ప్రభుత్వ సలహాదారు, మన ప్రియతమ నాయకులు షబ్బీర్ అలీ గారికి కూడా రావడం జరిగింది. వారి వెంటనే వేదిక మీదకి రావాల్సిందిగా వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఒక్కసారి అందరూ సపోర్ట్లతో మారిపోవాలి. దయచేసి అందరూ అందరు మిగతా వాళ్ళు వెనక సైడ్ వెళ్ళండి సోదరులు. ఇలా స్టేజ్ ముందట తమ్ముళ్ళు అందరూ వెళ్ళాలి. ఎన్నో మంచి పనులు చేసి రామత పల్లె
దయచేసి మన లీడర్ల సోషల్ మీడియాలో అందరూ కూడా కిందికి దిగాల, ఎందుకంటే మీద ఆల్రెడీ కింద వీడియో ఉన్నది కాబట్టి లీడర్ల సోషల్ మీడియా సోదరులందరూ కూడా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఈ సందర్భంగా అందరూ కూడా చప్పట్లతో స్వాగతం పలకాల. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారు, అదేవిధంగా షబీర్ అలీ గారు, పెద్దలు భూపతి రెడ్డి గారు అందరికి కూడా స్వాగతం పలకాల్సిందిగా ఒకసారి చప్పట్లతో స్వాగతం పలకాల. జర స్టేజ్ మీద ఉన్న అందరూ కూడా కూర్చోవాల, బ్యాక్ సైడ్ వెళ్ళి. ఈరోజు మన ప్రియతమ నాయకుడు బోధన్ శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల సలహాదారుడిగా నియమించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ
మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు మన పిసిసి అధ్యక్షుడు మన జిల్లా బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ అన్నగారికి, అదేవిధంగా మన ప్రభుత్వ సలహాదారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సలహాదారుడుగా ఉన్నటువంటి పెద్దలు షబీర్ అలీ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు మాలా మోహన్ రెడ్డి గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున అరికల నరసారెడ్డి గారు, నగేష్ రెడ్డి గారు, మరి అదేవిధంగా డిసిసిబి అధ్యక్షుడు అయినటువంటి రమేష్ రెడ్డి గారు, శేఖర్ గారు, మరి మన జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ రెడ్డి గారు, వినయ్ రెడ్డి గారు, మరి నిజామాబాద్ జిల్లా టౌన్ ప్రెసిడెంట్ కేశవేణి గారు కూడా, అదేవిధంగా జావేద్ అఖ్తర్ గారు, మరి రాజేశ్వర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. అదేవిధంగా మరి జిల్లా నలుమూలల నుండి ముఖ్యంగా బోధన్, నిజామాబాద్ అర్బన్, మరి నిజామాబాద్ రూరల్, అదేవిధంగా బాల్కొండ, హార్మోన్ నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, పత్రికా విలేకరులకు అందరు కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఇవాళ చాలా శుభదినం. మరి పెద్దలు అందరు కూడా దయచేసి కూర్చోండి, ఎవరు కూడా నిలబడద్దు, కుర్చీలు ఉన్నాయి అందరికి కూడా. దయచేసి ఇటు పక్కకు రండి, అందరు కూడా మంచి కనబడుతుంది. దయచేసి మహిళా సోదరులు అందరు కూడా, మరి మీరు చాలా దూరం నుండి వచ్చారు, చాలాసేపు అయింది మీరు వెయిట్ చేయబట్టి కూడా, మరి మీరందరూ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతాము. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా అంటే ఒకప్పుడు కాంగ్రెస్కు పెట్టింది పేరు. మరి పెద్దలు దివంగత డి శ్రీనివాస్ గారు అప్పుడు స్టేట్ అధ్యక్షుడు ఉండే, పిసిసి అధ్యక్షుడిగా, అదేవిధంగా ఇద్దరు మంత్రులు ఉండే, స్పీకర్ ఉండే ఇక్కడ ఈ జిల్లా నుండి. మరి మనము మొన్న 2023 ఎన్నికల్లో ఇద్దరం శాసనసభ్యులను గెలిచినాం. మరి తర్వాత ఎల్లారెడ్డిలో ఇద్దరు గెలిచిరు, మన కామారెడ్డి మండలంలో. ఈ విధంగా జిల్లాకు మన ప్రభుత్వంలో భాగస్వామ్యం లేదు. మరి ఖచ్చితంగా భాగస్వామ్యం ఇవ్వాలి ప్రభుత్వంలో, ఎందుకంటే పార్టీలో పెద్దపీట వేసిరు. మన రాష్ట్ర అధ్యక్షుడిగా మన జిల్లాకి ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు, మరి రాష్ట్ర అధ్యక్షుడు కూడా చేశారు. కానీ ప్రభుత్వంలో మనకు భాగస్వామ్యం కావాలని అనుకున్నప్పుడు మరి మంత్రివర్గ విస్తరణలో అవకాశం రాలేదు దురదృష్టవశాత్తు. ఇవాళ మన జిల్లాను అధికారంలో భాగస్వామి చేయడానికి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఒకటి కాదు అన్ని సంక్షేమ పథకాలకు, అన్ని అభివృద్ధి పథకాలకు ముఖ్యమంత్రికి మరి సలహాదారుడిగా ఇవాళ క్యాబినెట్ హోదాలో ప్రభుత్వం నియమించింది. ఇవాళ మీకు అందరూ కూడా తెలుసు, ఎన్నికల కంటే ముందు మనం 6 గ్యారంటీలను మనం ప్రజల ముందు పెట్టినాం. ఇవాళ 6 గ్యారంటీలు కూడా అన్ని కూడా అమలవుతూ ఉన్నాయి. అవి దగ్గర ఒక్కొక్క బడ్జెట్లో 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుంది. ఆ 1,00,000 కోట్ల బడ్జెట్ ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏ మంత్రివర్గానికి ఎంత ఇవ్వాలి, ఏ డిపార్ట్మెంట్కు ఎంత ఇవ్వాలన్నది నిర్ణయించేది మరి ఈ సలహాదారులే. ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు ముఖ్యమైన స్థానంలో ఉన్నారు. తప్పకుండా వారి నాయకత్వంలో మీకు అందరు కూడా తెలుసు, జిల్లాకు తెలంగాణ యూనివర్సిటీ అయినా, మరి మెడికల్ కాలేజ్ అయినా, మరి ఇంకేదైనా కానీ అభివృద్ధి పథకాలు జరిగినాయి అంటే అవి సుదర్శన్ రెడ్డి గారు ఆధ్వర్యంలోనే జరిగినాయి. ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఉండే, మరి ఆ రోజు మన జిల్లాకు ముఖ్యంగా నిజామాబాద్ రూరల్, కొంతవరకు పాల్కొండ, మన కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏరియాలో మరి మనకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ప్రణీత చేవెళ్ళ 2021 and 21A 22 ప్యాకేజ్లకు శ్రీకారం చుట్టడం జరిగింది. పెద్దలు మంత్రివర్గులు ఉన్నప్పుడే 80% కంప్లీట్ అయినది. ఇవాళ మనము ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. మరి పెద్దలు తప్పకుండా ఈ జిల్లాకు కావాల్సినటువంటి సాగునీటి వనరులన్నింటినీ కూడా సమకూరుస్తారని చెప్తూ, మరీ ముఖ్యంగా మా మంచిప్ప ప్రాజెక్టు ఏదైతే ఉందో 21A మా నియోజకవర్గంలోనే దగ్గర 1,20,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టు మరి రీడిజైనింగ్ పేరు మీద దాన్ని పైపులతోని వాటర్ ఇస్తామని చెప్పి మరి కెపాసిటీ పెంచి ఇంకా R&R ఇష్యూ చేసి మరి వాళ్ళ పెండింగ్లో పడినటువంటి ప్రాజెక్టు.
దాన్ని తప్పకుండా పూర్తి చేయాల్సిన బాధ్యత మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు మంచిపక్క వచ్చినప్పుడు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు సో సుదర్శన్ రెడ్డి గారికి నేను వేదిక మీద నుండి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే 21A ప్యాకేజ్ను కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మీరు తప్పకుండా తీసుకోవాలి, మాకు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా జిల్లాలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఒక అగ్రికల్చర్ కాలేజ్ వచ్చింది, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, 3 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వచ్చినాయి. మరి అదేవిధంగా ఇలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ పేరు మీద మరి పాలిటెక్నిక్ కాలేజీలు వచ్చినాయి. జిల్లా ఇలా విద్యారంగంలో జిల్లా విద్యారంగంలో అన్నిటికంటే ముందుగా వెళ్తూ ఉంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉచితంగా బస్సు ప్రయాణం, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు, మరి అదేవిధంగా 500 రూపాయలకే సిలిండరు, మరి పేదవానికి డబుల్ బెడ్రూమ్ మన ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ మన జిల్లాలో అన్ని నియోజకవర్గంలో 3500 ఇండ్లు మరి మనం ప్రారంభం చేసుకొని ఇలా పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లు పేదవాడికి అందించడం చేస్తా ఉన్నాం. అందరికి కూడా రేషన్ కార్డు ఇచ్చినాం, అందరికి కూడా ఇవాళ సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. జిల్లా అన్ని రంగాలలో మరి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి అదేవిధంగా పార్టీని నడిపిస్తున్నటువంటి పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మన జిల్లా అన్ని రంగాలలో ముందుకు పోతా ఉన్నదని నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ కూడా మరి విద్యలో, వైద్యంలో, వ్యవసాయంలో మరి అన్ని రంగాలలో కూడా ఇలా మరి రోడ్డు డెవలప్మెంట్లు కావచ్చు, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మరి అన్ని రంగాలలో మా నియోజకవర్గం కూడా ముందుకు పోతా ఉంది వీళ్ళందరి పెద్దల సహకారంతో. మీకు అందరికీ నేను కోరుకునేది ఒకటే, ఇవాళ గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం చూసినాం ఒక రకమైన నిర్బంధం, ఒక రకమైన మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మరి మొత్తం కుటుంబ పాలన, మరి ప్రజాస్వామ్యం లేదు, దోపిడీ. మీకు అందరు కూడా తెలుసు, కేటీఆర్, కవిత, హరీష్ రావు, కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా ఏ విధంగా తెలంగాణను దోసుకున్నారని చెప్పి మీ కొత్తగా నేను చెప్పే అవసరం లేదు. కానీ ఇవాళ ప్రజాస్వామ్యం వెల్లివిరుతూ ఉంది, ఒకవైపు సామాజిక న్యాయం వెల్లివిరుతూ ఉంది. ఇవాళ మీరు చూడండి, తెలంగాణలో క్యాబినెట్ చూసుకుంటే మొత్తము సామాజిక న్యాయము మరి ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి చట్టపరమైన అంశాలన్నీ కూడా తయారు చేసి పెడితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఇలా ఏ పని చేద్దామని అనుకున్నా మరి బీజేపీ నాయకులు ఇక్కడ ఎంపీ కావచ్చు, అక్కడ కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక శిఖండి పాత్రలాగా మరి బీజేపీ నుండి ఇక్కడ మన జిల్లాకు రావాల్సినటువంటి అభివృద్ధి పనులను కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్నటువంటి సహకారం కానీ కేంద్ర ప్రభుత్వం నుండి మనకు అందట్లేదు. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ మనము చూడొచ్చు, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మేము పోయినాం, సారీ రెండు కూడా కాంగ్రెస్ పార్టీని ఓడగొడదామనే ఆలోచనలో పనిచేసిరు. ఇవాళ బీజేపీకి డిపాజిట్ రావలేదు జూబ్లీ హిల్స్లో. రేపే మన కౌంటింగ్ ఉంది, మీరు చూడండి. అంటే ఇవాళ తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే ఇవాళ దీన్ని అడ్డుకోవడానికి బీజేపీ, టీఆర్ఎస్లు కుట్రలు పంపుతా ఉన్నాయి. ఇవాళ అవినీతి కేసీఆర్ను, ఇవాళ అవినీతి కేటీఆర్ను, ఇవాళ అవినీతిలో ఇరుక్కుపోయినటువంటి కేటీఆర్ కుటుంబాన్ని ఇవాళ బీజేపీ కాపాడుతున్నది. దయచేసి మీరందరూ కూడా మరి ఆలోచించి రాబోయే టైంలో ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మీరందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మరి బీజేపీ, టీఆర్ఎస్ యొక్క కుట్రలను మీరు తప్పకుండా అర్థం చేసుకొని మరి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి, మరి మహేష్ అన్న నాయకత్వంలో, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లాను పూర్తిగా కాంగ్రెస్కు పూర్వవైభవం తీసుకొచ్చి అన్ని రంగాలలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను గెలిపించి మన జిల్లాను అభివృద్ధిలో ముందు పథంలో నిలుస్తారని చెప్పి కోరుకుంటూ
మరి ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారికి మన జిల్లాకు మొట్టమొదటిసారిగా ప్రభుత్వ సలహాదారుడిగా కేబినెట్ హోదాలో వచ్చినందుకు వారికి స్వాగతం తెలుపుతూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి ఆశీస్సులు జిల్లా ప్రజలకు మరి మాకందరు కూడా నిండుగా ఉండాలని చెప్పి వారు ఆయుష్ ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ధన్యవాదాలు. మన నూతనంగా గవర్నమెంట్ అడ్వైజర్ 6 గ్యారంటీ ప్రోగ్రాంకు ఈ కార్యక్రమానికి సన్మాన సభకు అధ్యక్షత వహిస్తున్న జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారు, అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన నిజామాబాద్ ముద్దుబిడ్డ మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే భూపతి రెడ్డి గారు. సమయం లేదు, పేర్లు అద్దంటున్నారు కానీ మళ్ళీ వెనుకకెళ్ళి అంటారు, దయచేసి క్షమించండి. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్ద నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు మరియు వివిధ పోస్టులో ఉన్న వాళ్ళు, అలాగే ప్రెస్ మిత్రులకు, ఇక్కడికి వేల సంఖ్యలో వచ్చేసిన మా మహిళా సోదరిమణులకు, సోదరులకు, మీ అందరికీ కూడా ఈ సుదర్శన్ రెడ్డి సార్కు ఆశీర్వాదం ఇచ్చేందుకు వచ్చినందుకు మీకు ధन्यवादाలు, कृतज्ञता తెలుపుతూ इसी तरह आज बड़ी तादाद में हमारे मुस्लिम भाई भी आए हुए हैं कि हमारे सुदर्शन रेड्डी साहब की कॉन्स्टिट्यूंसी भोदन है। भोदन भी लगभग 33% मुस्लिम भाई वहाँ रहते हैं और वो लोग भी उनको आज दवा देने के लिए, आशीर्वाद के लिए वो भी यहाँ आए। मैं सबको सुदर्शन रेड्डी साहब के तरफ से मुबारकबाद देते हुए నేను కొన్ని విషయాలు చెప్పగలుగుతున్నాను. సుదర్శన్ రెడ్డి గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మన నిజామాబాద్కు మెడికల్ కాలేజ్ తీసుకురావడానికి నిజామాబాద్కు తీసుకురావడానికి ఎంత కృషి చేసిన విషయం మీకు తెలుసు. పాత చరిత్ర పోయినా టీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు ఏం తీసుకురాలి. ఏదున్నా కాంగ్రెస్ 2004 నుంచి 14 వరకే ఈ బ్రాడ్ గేజ్ కానీ, లేకుంటే 400 సబ్ స్టేషన్ కానీ, ఇక్కడ మెడికల్ కాలేజ్ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ, పాస్పోర్ట్ ఆఫీస్ కానీ, లేకుంటే గుత్బా అలీ సాగర్కు నీళ్లు కానీ, నిజాం సాగర్కు రీమోడలింగ్ కానీ, ఇవి అన్నీ వచ్చినాయి అంటే అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చింది. మళ్ళా 10 సంవత్సరం ఏం లేదు, సున్నా. ఆమె బిడ్డ ఇక్కడ ఉన్నా కూడా, కవితమ్మ కూడా ఏం చేయలే, ఎవరు ఏం చేయలే. వాళ్ళ కార్యక్రమం సొంత ఎజెండా వాళ్ళు చూసుకున్నారు కానీ ప్రజల గురించి చూడలే. కాంగ్రెస్ వచ్చిన మాది 21 నెలలో మేము ఎన్ని కార్యక్రమాలు చేసినాం, 23 నెలలో. ఈ విషయంలో ఆ కార్యక్రమాలకి మా సుదర్శన్ రెడ్డి గారు రివ్యూ చేయాల. ఆయనకు రైతుల మీద అంటే మరి ఇతర డెవలప్మెంట్లో చాలా ఇంట్రెస్ట్తో సమయం ఇచ్చి ఆ రైతుల విషయం ఇస్తారు. ఈరోజు నేను చెప్తున్నాను, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ పంజాబ్, హర్యానా మరియు మా ఆంధ్రకు పోయి ఇవాళ నా సన్న బియ్యం కానీ దొడ్డు బియ్యంలో ఈ సంవత్సరం రికార్డ్ పంట వస్తుంది అని కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. ఇంకోటి, మీ రైతులు ఉన్నారు ఇక్కడ, వేసిన 48 గంటల్లో మీకు డబ్బులు పడుతున్నాయంటే ఈ ప్రభుత్వం ఎంత నీతి నిజాయితీతో రైతుల పట్ల మీతో ప్రేమ ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. సపోర్ట్ కొట్టాలా? అని పడి ఉన్నారే. అరే ఇప్పుడు 2 నెలల వరకు పైసలు ఇవ్వకుంటే ధర్నా చేసే నేను కూడా కూర్చున్నా. సుదర్శన్ రెడ్డి, మహేష్ కుమార్ ధర్నాలు కూర్చున్నాం. రైతులకు పైసలు లేని బాబు కేసీఆర్ అంటే వేయలే. మేము 45 గంటల్లో 48 అవర్స్లో మీకు డబ్బులు ఇస్తున్నాం. ఇవాళ భారతదేశంలో ఎక్కడ సన్న బియ్యం లేదు. ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నామంటే ఆ రాష్ట్రం తెలంగాణ. దానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళు సన్న బియ్యం ఇస్తున్నాం, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఇంకా వేరే ఫ్లాగ్ ప్రోగ్రామ్స్ మా పెద్దలు PCC ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వాళ్ళు మీకు తెలియజేస్తారా. मैं आपको ये भी कहना चाह रहा हूँ कि क्योंकि हमारे मुस्लिम भाई ने कह रहे हैं कि भाई कांग्रेस आ गई 2 साल हो गया, हमें क्या हुआ, क्या मिला, हमारे लिए क्या सोची है सरकार. भाई आपसे कहना चाह रहा हूँ, बारीक चावल मिल रहा तो सबको मिल रहा,
मुसलमान को भी मिल रहा, हिंदू को भी मिल रहा, क्रिश्चियन को भी मिल रहा। इस तरीके से बस में सबके बहनें बैठे हुए हैं, बुरखे वाली बहन भी, बगैर बुरखे वाली बहन भी, सब बसों में बैठ के फिर रहे। उसी तरीके से गरीब के घर में 200 यूनिट सबको फ्री है, आपको भी फ्री है। इस तरीके से टीआरएस वाले एक प्रोपेगेंडा चला रहे। तो ये क्या टीआरएस के दौर में बारिक चावल था, 200 यूनिट करंट था, बस फ्री थी, या इंदिरम्मा घर। आज इंदिरम्मा घर के लगभग 3500 घर निजामाबाद में अभी अंडर कंस्ट्रक्शन में है, जिससे मुसलमानों को 1300 घर मिले। 1300 हाउसेस आज मुस्लिम भाइयों को दिया जा रहा है। 1300 हाउसेस मुस्लिम भाइयों को दिया जा रहा है। तो हम ये कहते हैं कि ये सरकार के दो आंख है, एक आंख हिंदू भाई है तो एक आंख मुसलमान भाइयों की है। ये सबकी पार्टी है, कांग्रेस पार्टी हर एक की पार्टी है। ये देश को आजादी दिलाई सो पार्टी है, ये पार्टी तेलंगाना लाई सो पार्टी है। तो ये पार्टी हर एक को मिलता है। आज महिलाओं को, మా మహిళా సోదరులకు కోటీశ్వర చేయాలని పావుల వడ్డీతో తీసేసి అందరికి లక్షల రకాల క్యాంటీన్లు ఇస్తున్నారు, బస్సులు ఇస్తున్నారు, మీరే డ్రైవర్ చేసుకోమంటున్నారు, కండక్టర్ పోస్ట్ ఇస్తున్నాం, మహిళా సోదరులకు ఎంగేజ్ చేస్తున్నాం. టీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో తెలంగాణ ఏమిచ్చిండ్రు? ఒక ఉద్యోగం ఇచ్చిండా? ఒక చపరాసి పోస్ట్ అన్న ఇచ్చిండా? ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, చేయలే. ఇవాళ మేము సుమారు 60,000 వేకెన్సీలు ఇచ్చిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డిది, మా ఉన్న పిసిసి ప్రెసిడెంట్ అందరిది, మా అందరిది కృషి వల్ల 60,000 वैकेंसी इप्పించినాం. उसमें मेरे भाइयों, आज मैं ये फख्र से कहता हूं कि हमारे मुस्लिम भाइयों को यहाँ से मैं कह रहा हूं कि 5 दिन पहले हमारा मेडिकल कॉलेज का यूनिवर्सिटी का रिजल्ट आया. उस रिजल्ट के अंदर 1245 मेडिकल स्टूडेंट एडमिट हुए. 1245 में 685 स्टूडेंट फ्री मेडिकल कॉलेज, फ्री मेडिकल सीट दी. कोई हिंदुस्तान में बताओ, पूरे मुल्क में बताओ, यूपी में बताओ, बिहार में बताओ, असम में बताओ, कर्नाटक में बताओ, कहीं भी नहीं. सिर्फ है तो तेलंगाना में है कि जिसमें 1245 बच्चियां हमारे पढ़ रहे हैं. तो ये क्या कांग्रेस का कारनामा नहीं है? और नौकरियों में जितना भी दे रहे, हर में 4% प्लस मेरिट मिला के 7 पुलिस का अपॉइंटमेंट हुआ, 11,000 डॉक्टरों का अपॉइंटमेंट हुआ, नर्सेस का अपॉइंटमेंट हुआ, टीचरों का अपॉइंटमेंट हुआ. हर एक में 4% प्लस मेरिट, 7% के करीब मुसलमान भाइयों को भी नौकरी मिली, हिंदू भाई को भी नौकरी मिली, हमारे दलित भाई को भी मिली, गरीब को भी नौकरी मिली. ये कांग्रेस पार्टी है. मगर कुछ लोग हमको बदनाम करने की कोशिश कर रहे हैं. आज हमारे महेश गौड़ की सदारत में तेलंगाना यूनिवर्सिटी से एक इंजीनियरिंग कॉलेज का डिमांड था, आज वो इंजीनियरिंग कॉलेज भी आ गई है. और मैं समझता हूँ कि अब तो सुदर्शन रेड्डी साहब ही है फ्लैग का, यहाँ एग्रीकल्चर रिसर्च सेंटर एग्रीकल्चर का बहुत जमाने से डिमांड है. అది కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా తప్పనిసరిగా శాంక్షన్ అయింది, కానీ తొందరగా దాన్ని స్టార్ట్ చేయాలని మా సుదర్శన్ రెడ్డి గారితో, మా మహేష్ గౌడ్తో, ఇక్కడున్న నాయకులకు, మా ఎమ్మెల్యేలు కోరుకుంటూ నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా मैं और ज़्यादा आपको समय लेते हुए, ये कांग्रेस पार्टी आपकी है, कोई और की नहीं है. हम सब आपके आदमी हैं, लिहाजा आप आशीर्वाद दो सुदर्शन रेड्डी साहब को, हम सबको आशीर्वाद दो. ये सरकार इंसाफ करेगी, गरीबों के साथ है. और అలాగే రైతులతో సహా అన్ని విధంగా మేమందరం కలిసి ఈ నిజామాబాద్కు ఒక మంచి జిల్లాగా, ఆదర్శ జిల్లాగా, వెనుకబడిపోయిన జిల్లాకు మళ్ళా వ్యవసాయ రంగంలో కాకుండా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతామని చెప్తూ మరొకసారి మా సుదర్శన్ రెడ్డి గారికి ఆశీర్వాదం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. అందరికీ, వేదిక ముందున మీ అందరికీ, సోదరి సోదరిమణులకి, పాత్రికేయులకి, యువకులకి, మహిళలకి అందరికీ నమస్కారం. ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులుగా నియమితులై మొదటిసారి నిజామాబాద్కు వచ్చేసినట్టు సందర్భం. నేను మీకు స్పష్టం చేస్తా ఉన్నాను, వారు ప్రభుత్వ సలహాదారులే కాదు,
నిజామాబాద్ జిల్లా కూడా వారే మంత్రివర్యులు. ఈ జిల్లాకి పెద్ద ఆయన ఆలోచనలు కానీ ఆచరణలో కానీ దాదాపు 35 ఏళ్ళుగా గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాను. ఏ కార్యక్రమం చేపట్టినా అకుంఠిత దీక్షతో పట్టుదలతో చేసేటట్టు అలవాటున్నటువంటి వ్యక్తి ఆయన. అది వ్యాపారంలో అలాగే రాజించాడు. తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా ప్రతి ప్రజా సమస్యని తన ఇంటి సమస్యగా, తన సొంత సమస్యగా పరిగణించి దాని మీద పట్టుదలతో పనిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వారు శాసనసభ్యుడిగా, తర్వాత మంత్రిగా, ముఖ్యంగా మెడికల్ కళాశాల తీసుకురావడంలో వారి పట్టుదల లేకుంటే నిజామాబాద్కి మెడికల్ కళాశాల వచ్చేదే కాదు. నేను ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భం. ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ అవకాశం లేకున్నా ఢిల్లీలో గులాబ్ నబీ ఆజాద్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులను ఒప్పించి మెప్పించి నిజామాబాద్కి మెడికల్ కళాశాల తీసుకురావడంలో వారి వంతు కృషి చేసినటువంటి సందర్భం. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇవాళ భూపతి రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఈ జిల్లాకి 20, 21, 22 ప్యాకేజీలు తీసుకురావడంలో వారు ప్రముఖ పాత్ర వహించినారు. ఇది వాస్తవం. రైతులంటే ప్రేమ ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఆనాడు కెనాల్ ఆధునికన కానీ 20, 21, 22 ప్యాకేజీలు తీసుకొచ్చి నిధులు ఇచ్చిన ఘనత కూడా వారిదే. ఇంకొక 6 మాసాలు ప్రభుత్వం ఉంటే ఆ ప్యాకేజీలను కూడా వారి నేతృత్వంలో ముందుకు సాగేటువంటి అవకాశం ఉండే. కానీ దురదృష్టం, తెలంగాణ ప్రజలు వేరే ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారు. ఆ ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు. ఈ ప్యాకేజీలన్నిటిగా అటకెక్కినటువంటి సందర్భం. ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు చేసి, ఆచరణ సాధ్యం కాని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,20,000 కోట్ల ప్రజాధనాన్ని గోదావరి నదిలో పోసినటువంటి ఘనత కేసీఆర్ గారిది అనేటువంటి మాట ఈ సందర్భం మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆనాడు దురదృష్టంతో రాజశేఖర్ మొదలుకొని రోషయ్య గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఈ రాష్ట్రానికి ఏం అవసరమో అలాంటి కార్యక్రమాలు చేస్తే ఆ తర్వాత ఇచ్చినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు వృధా ప్రయాస, ఆచరణ లేనటువంటి కట్టడాలు కట్టి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసినటువంటి సందర్భం మీకు గుర్తు చేయాలనుకుంటా ఉన్నాను. మిత్రుల, కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ. కాంగ్రెస్ పార్టీకి రైతులన్నా, యువకులన్నా, నిరుద్యోగులన్నా, మహిళలన్నా ఇష్టమైనటువంటి మాట ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సాకారం చేస్తున్నటువంటి సందర్భం. షబ్బీర్ గారు చెప్పినట్టుగా ఉచిత బస్సు ప్రయాణం మీలో అందరూ కూడా వాడుకున్నటువంటి సందర్భం. 200 యూనిట్ల కరెంటు ప్రతి గ్రామంలో దాదాపు 70% పైకి ఇల్లు వాడుకుంటున్న సందర్భం. ఇలా సన్న బియ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో సన్న బియ్యం అనేది ఒక చరిత్రాత్మక కార్యక్రమం. వేదిక పైన ఉన్నటువంటి వారు ఏ బియ్యం తింటున్నారో ఆ బియ్యం మీకు కూడా తినేటువంటి అవకాశం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మీకు ఇచ్చిందనే మాట కూడా సందర్భం మనవి చేస్తా ఉన్నాను. రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ వారు గొప్పగా చెప్పుకొని కేసీఆర్ హయాంలో రైతులకు రుణమాఫీ చేసిన మొత్తం కూడా 10 ఏళ్లలో 25,000 కోట్లు అవుతే మేము 15 మాసాల్లో 21,000 కోట్లు మా రుణమాఫీ చేసినట్టు సందర్భం. కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటుంది. దానికి కారణం మీరు గతంలో చూశారు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తానని కరీంనగర్లో చెప్పి 2013 పట్టణాల్లో తెలంగాణ ఇచ్చినటువంటి సందర్భం. ఇలా సోనియా గాంధీ అనేటువంటి మహాశక్తి లేకుంటే తెలంగాణ పుట్టేదే కాదు. మిత్రులారా అర్థం చేసుకోండి. సోనియా గాంధీ గారు మొండితనంతో అందరినీ ఒప్పించి మెప్పించి తెలంగాణ ఇచ్చినటువంటి సందర్భం. ఆ తర్వాత మొన్న మేము వచ్చినటువంటి సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తానంటే ప్రతి వాగ్దానం ఇస్తున్నట్టు సందర్భం. ఇలా జిల్లా విషయానికి వచ్చినప్పుడు 35 ఏళ్ల కాల ఇంజనీరింగ్ కళాశాల, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఇదే కలెక్టర్ గ్రౌండ్లో చెప్పినాను. నేను పిసిసి అధ్యక్షుడిగా మొదటిసారి వచ్చినప్పుడు ఇంజనీరింగ్ కళాశాల తీసుకొస్తున్న మాట చెప్పడం జరిగింది. ఏడాది తిరిగే లోపల రేవంత్ రెడ్డి గారిని పెద్దలందరినీ ఒప్పించి ఇంజనీరింగ్ కళాశాల నిజామాబాద్కి శాంక్షన్ అయ్యింది. తెలంగాణ యూనివర్సిటీలో వచ్చింది. అగ్రికల్చర్ కళాశాల షబ్బీర్ సాబ్ आ गया, काउंसलिंग भी शुरू हो रहा है नेक्स्ट वीक. యూనివర్సిటీ ఉన్నందుకు బిల్డింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ కూడా మొదలు పెట్టాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. అగ్రికల్చర్ కళాశాల కూడా తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పాటు కాబోతా ఉంది.
నేను చాలా సందర్భాల్లో చెప్పాను. టెంపుల్ కారిడార్ రోడ్ అని కరీంనగర్ ఉన్నటువంటి ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, లింబద్రిగుట్ట నుంచి బాసర వరకు ఇవాళ కొత్త రోడ్డు 380 కోట్లతో రోడ్డు శాంక్షన్ అయిందనే మాట కూడా గర్వంగా ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను. ఈ రోడ్ వస్తే కరీంనగర్కి నిజామాబాద్కి దాదాపు 37 కిలోమీటర్ల వ్యయం రోడ్డు తగ్గేట అవకాశం ఉంది. ఆ సదుపాయాన్ని కూడా మీకు త్వరలో అందించబోతా ఉన్నాం. ఇవాళనే జీవో వచ్చింది. లింబద్రి గుట్ట మీద 4 కోట్లతో టూరిజం గెస్ట్ హౌస్ కట్టబోతా ఉన్నాం. సిద్ధుల గుట్ట మీద కూడా గెస్ట్ హౌస్ కట్టబోతా ఉన్నాం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పార్టీ, కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్నిచ్చే పార్టీ. ఇలా నిజామాబాద్ జిల్లా ఒకనాడు ఆసియా ఖండంలోనే పెద్ద ఫ్యాక్టరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి జిల్లా. ఒకనాడు కిసాన్ గంజ్ అంటే యావత్ ఆసియా ఖండంలో పెద్ద మార్కెట్. అలాంటి జిల్లా క్రమేణా వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా వెనుకబడుతూ వచ్చింది. ఇలా గొప్ప అవకాశం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మిత్రులారా, మీకు చెప్తా ఉన్నాను, వేదిక పైన ఉన్న నాయకులందరూ కూడా కష్టపడి జిల్లాని అభివృద్ధి చేయాలనే తపనతో ఉన్నాము. మీకు వాగ్దానం చేస్తా ఉన్నాం. సుదర్శన్ రెడ్డి గారు మొదటిసారి నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంలో పెద్ద ఆయనగా ఉండే సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో నిజామాబాద్ జిల్లా వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా, విద్యా పరంగా ముందుకు సాగుతుంది. యావత్ తెలంగాణలో ఒక మేటి జిల్లాగా నెలకొల్పబోతా ఉన్నామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇలా పామాయిల్కి బాగా డిమాండ్ వస్తూ ఉంది. పామాయిల్ పంట వేస్తూ ఉన్నారు. బోధన్ నియోజకవర్గంలో ఒక పెద్ద పామాయిల్ ఇండస్ట్రీని ఏర్పాటు చేసే దిశగా సుదర్శన్ రెడ్డి గారు, మేము అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రైతులకు అనువుగా పామాయిల్ వేసుకుంటే ఎక్కడికో పోకుండా ఇక్కడే మీరు పామాయిల్ని పండించుకునే విధంగా, అదేవిధంగా ఆయిల్ని పండించుకునే విధంగా అవకాశం ఉండే ఒక పరిశ్రమని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మిత్రులారా, నిజామాబాద్ జిల్లా తెలంగాణలో సస్యశ్యామలమైన జిల్లా. నిజాం సాగర్ పారే రోజుల్లో 1,00,000 ఎకరాలు పారేటటువంటి జిల్లా. నెహ్రూ గారు పోచంపాడు ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ఈ జిల్లా ఇంకా సస్యశ్యామలం అవుతూ వచ్చింది. అదే దిశగా రైతాంగాన్ని ఆదుకునే విధంగా మరికొన్ని ప్రాజెక్టులు, పరిశ్రమలు, విద్యాపరంగా కాలేజీలు తీసుకొచ్చి నిజామాబాద్ జిల్లా ఒక మైటి జిల్లాగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం మేమందరం కూడా చేస్తామనే మాట ఈ సందర్భం మీకు మనవి చేస్తూ ఉన్నాం. మీకు మనవి చేస్తూ ఉన్నాను, పని చేసే వాడికే ఆశీర్వాదం ఇవ్వాలి, పని దొంగలకు ఆశీర్వాదం ఇవ్వకూడదు. పని చేసే నాయకుల్నే ఎన్నుకోవాలి, పని చేసే నాయకుల్ని ఆదరించాలి. అప్పుడే మన జిల్లా అభివృద్ధి చెందుద్దనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. నిజామాబాద్కి రావాల్సినటువంటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, కళాశాలలు అన్నీ కూడా భవిష్యత్తులో వస్తాయి. అవి తీసుకొచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. జిల్లాకు యూనివర్సిటీ రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చింది. జిల్లాకు మెడికల్ కళాశాల కిరణ్ కుమార్ రెడ్డి గారి సమయంలో వచ్చింది. జిల్లాకు అగ్రికల్చర్ కళాశాల, ఇంజనీరింగ్ కాలేజు ఇలా రేవంత్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. ఏది వచ్చినా, ఏ అభివృద్ధి వచ్చినా అది కాంగ్రెస్ హయాంలో జరిగింది తప్ప పోయిన ప్రభుత్వంలో మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ప్రజల ఆస్తులు ధ్వంసం చేసి దోచుకున్నారు తప్ప ఇక్కడ చేసింది ఏమీ లేదు. ఇలా టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను మీ ద్వారా, మీరు 10 ఏళ్లలో ఈ జిల్లాకు తీసుకొచ్చిన పరిస్థితులు ఏమిటి? 10 ఏళ్ళలో మీరు జిల్లాకు తీసుకున్న కళాశాలలు ఏవి? ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం చేసినారా? చేసినామని చెప్పుకునే ధైర్యం మీకుందా అని నేను ఇలా టీఆర్ఎస్ నాయకులు అడుగుతా ఉన్నాను. ఇలా బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు, ప్రెస్ వాళ్ళ ముందుకు వస్తే కప్పిగంతులు వేస్తాడు. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. మాట్లాడే విధానంలో ఏం పొందుతాడో ఆయనకు తెలియదు. ఇలా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఒక బీసీ బిడ్డగా ఉన్నావు. 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 2 చట్టాలు తెస్తే బీజేపీ ప్రభుత్వం తొక్కి పెడితే ఇక్కడున్న అరవింద్ కానీ, అక్కడున్న బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ నోరు మెదపరు. దేవుళ్ళు దేవుళ్ళు దేవుళ్ళు. అరే మీకు ప్రజలు గెలిపించినాక
చట్టసభలకు పంపినాక మీరు ఏం చేసినారో చెప్పక ఈరోజు కూడా శ్రీరామచంద్రుడు జపం చేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుళ్ళు అంటే అందరికీ అభిమానమే. మేమందరం కూడా దేవుని ఆదరిస్తాం, పూజ చేసుకుంటాం. కానీ దేవుడి పేరు మీద ఓట్లాడే సంస్కృతి మాది కాదు. నిరంతరం దేవుళ్ళ పేర్లు చెప్పి రాజకీయాలు చేసే వారికి భవిష్యత్తులో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందనే మాట కూడా మీ అందరిని నేను మనవి చేస్తా ఉన్నాను. దేవుడు చోట దేవుడు ఉంటాడు. రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు పనిచేసి చూపించాలి. పని చేస్తామని చెప్పి ఓట్లు అడగాలి, కానీ దేవుళ్ళ పేరిట కాదు. దేవుళ్ళ పేరిట ఓట్లు అడిగే వారికి భవిష్యత్తు లేదనే మాట కూడా ఈ సందర్భంగా నేను అమలు చేస్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లా అందరి జిల్లా. ఇక్కడ హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, సిక్కులు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, గుజరాతీ మార్వాడీలు కూడా ఉంటారు. అందరి కలిసిమెట్టుగా సంతోషంగా ప్రశాంతంగా ఉండే జిల్లా. ఈ జిల్లాలో కులాల పేరిట మతాల పేరిట చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తే మీరు చేతి కాల్చుకోవడం తప్ప అని కూడా కంపల్సరీగా చేతి కాల్చుకోవాల్సి వస్తుందనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఆఖరికి ఒక మాట చెప్తా ఉన్నాను. అభివృద్ధి ధ్యేయం కాంగ్రెస్ పార్టీకి. నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దశగా ఇలా రాహుల్ గాంధీ ఖర్గే గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ జిల్లాని అన్ని వేళలా అన్ని రంగాలు అభివృద్ధి చేసే ప్రయత్నం మేము చేస్తామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇలా సుదర్శన్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారుడికి రావడం జరిగింది. మీకు తెలుసు వారి అనుభవం. వారు శాసనసభ్యుడిగా, మంత్రిగా వారు జిల్లాకు చేసిన సేవలు. వారి హయాంలో జిల్లా ముందుకు పోతుంది. వారు, మేము, శాసనసభ్యులము, సీనియర్ నాయకులు అందరం కూడా కలిసి ఈ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే ప్రయత్నము చేస్తామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, గౌరవనీయ సుదర్శన్ రెడ్డి గారికి యావత్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా వారి హయాంలో జిల్లాకు కావాల్సినటువంటి పనులు, అభివృద్ధి అన్ని కూడా చర్చించుకొని ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మళ్ళీ మేమే వస్తాము, దాంట్లో ఏం అనుమానం లేదు. ప్రజల్లో వస్తున్నటువంటి సూచనలు, సమాచారం 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, అనుమానం లేదు. ఈ 3 వచ్చే 5 ఏళ్లలో అంటే 8 సంవత్సరాల్లో ఈ జిల్లాలు అన్ని రకాలుగా అభివృద్ధి చేసే దిశగా మా ప్రయత్నం ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. సుదర్శన్ రెడ్డి గారి యొక్క అనుభవాన్ని, వారి యొక్క ఆలోచనని క్రోడీకరించుకొని మేమందరం కూడా ముందుకు పోతాము. మళ్ళీ చెప్తా ఉన్నాను, సుదర్శన్ రెడ్డి గారికి ఈ జిల్లాకు మంత్రి వారి హయాంలోనే కార్యక్రమాలు జరుగుతాయనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు జిల్లా కాంగ్రెస్ కమిటీ, పట్టణ కాంగ్రెస్ కమిటీ, ఆర్మూర్, బాలకొండ, నిజామాబాద్ రూరల్, బోధన్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులు, బాన్స్వాడ అక్కడి నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులు, అక్కడి నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, మహిళా కాంగ్రెస్, సేవాదళతో పాటు డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు గవర్నర్లు సుదర్శన్ రెడ్డి గారికి మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా మిత్రుడు మన తెలంగాణ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, మిత్రుడు భూపతి రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, మిత్రుడు సబీరుల్లి గారు, వేదికను అలంకరించిన చైర్మన్లకు, ఇక్కడ చేసిన వేదికపై ఉన్న ముఖ్యులకు, మా కాంగ్రెస్ ముఖ్యులకు, నా మహిళా సోదరులకు, ప్రెస్ సోదరులకు, మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చి మాకు స్వాగతం పలికినందుకు మీ అందరి చేతులు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. ఈరోజు ఏదైతే ప్రభుత్వాలు ఉంటాయో కేవలం
నడుపుకున్నారు కాదు. మీరు గతంలో 10 సంవత్సరాల్లో చూశాం. వాళ్ళకి వీడికి అన్ని చేతుకు వలిసి ఏమీ పని చేయకుండా లక్షలాది రూపాయలు బాకీలు తెచ్చి మనకు మళ్ళీ వచ్చిన ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు తొలగించిన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మనటువంటి వాళ్లకు వాళ్ళు ఎవరితో వచ్చారు? మన ఓటుతో వచ్చారు. ఎలక్షన్ రాగానే మనమందరం మీరందరూ రైతులు, నా అక్కలు చెల్లెళ్ళు కూడా ఆలోచించి ఓటు వేయాలి. 5 సంవత్సరాలు మన బాధ్యతలన్నీ వీళ్ళ పైన పెడతా ఉన్నాం. పెడితే మంచిగా చేస్తోడు కావాలి. కానీ ఇప్పుడే చెప్పారు పెద్దలందరూ, మనం ఉన్నప్పుడే ఇన్ని లోన్లు తెచ్చి మన డిస్టిక్ ఒక్క పనైందంటున్నాం. ఆ దద్దమ్మలకు ఇంకా పనికిరాని మాట్లాడతారు. మనం ఇన్ని బాకీలున్నా ఇన్ని కోట్లు కూడా కట్టుకుంటూ వడ్డీలు అసలు కట్టుకుంటూ మనందరి స్కీములు నడుపుతా ఉన్నాం. ఏదైతే మన కొరకు పనిచేస్తారో ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా వాళ్ళు 15 రోజుల తర్వాత జీతాలు ఇస్తే మనం కూడా ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తా ఉన్నాం. ఇవన్నీ మన కాంగ్రెస్ మన ప్రవర్తన ఉన్నాయి. కాబట్టి మరి ఇవన్నీ సెట్ చేసుకోవడానికి మన డిస్టిక్ లో మరి పిసిసి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు పెట్టాడు. తప్పనిసరిగా నా ఈ ఏజ్లో నా ప్రజలకు బాగా చేయాలి, నాకు మంచి పేరు రావాలి అన్న ఉద్దేశమే తప్ప నాకు వేరే ఉద్దేశాలు లేవు. పోయిన వాళ్ళు కనీసం మన ప్రభుత్వ స్కూళ్ళల్లో వేలాది రూపాయలు జీతాలు ఇచ్చుకుంటూ టీచర్స్ ఉంటే కనీసం దాని ప్రక్షాళన లేకుండా మన పిల్లల్ని మనం ప్రైవేట్ స్కూల్కి పంపించాం, కాలేజీలకు పంపించాం. మరి వాళ్ళకేమో మంచిగా చదువుకున్న వాళ్ళకి జీతాలు ఇస్తా ఉన్నాం.